సార్ కృష్ణానీల్ గారు, ఆ, ఈయన ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెరీ నెక్స్ట్ మంతే ఈయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడానికి కూడా ట్రై చేశారంట. దానికి కూటమి ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి మేబీ ఆ రకంగా ఇప్పుడు మన ఇద్దరు రఫీ గారు బాబురు గారు చెప్పినట్లు ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు. రెండోది, ఇప్పుడు మన విజువల్స్లో కూడా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అలా కూర్చుంటే ఆయన కింద కొంగి మాట్లాడుతున్నది మోకాళ్ళ మీద దాదాపుగా. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఏదో ఈ సందర్భం వచ్చిందని కాదు. ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎంతకాలం అంటే వాళ్ళు ఉండేది ఫర్ ద టెన్యూర్ ఆఫ్ 5 years. అగైన్ దేర్ ఈజ్ నో గ్యారంటీ. అది కనుక టాప్లో అయితే గవర్నమెంట్. రెండు, నువ్వేం చదివావు అసలు? ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అఫీషియల్ క్వాలిఫికేషన్స్? పొలిటికల్ లీడర్ అన్న తప్ప. సార్ ప్రజాదరణ అంటారు, అది వేరే విషయం. ఈ రోజుల్లో ప్రజాదరణ ఏ రకంగా ఉందో కూడా, అది డబ్బు ఆదరణ ప్రజాదరణ కూడా అర్థం కానటువంటి వ్యవహారం. కానీ వీళ్ళండి అసలు ఎంత కష్టం అండి. యూపీఎస్సీ పాస్ అయ్యి కొన్ని సంవత్సరాలు, కొంతమంది దశాబ్దాల పాటు దండయాత్ర చేస్తే 1-4 సార్లు రాస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్గా ఇంటర్వ్యూ, అవి కూడా తక్కువ సీట్లలో రిజర్వేషన్ కేటగిరీలు అలాగే అనేకమైనటువంటి వాటన్నిటినీ దాటుకుని రావాలి. ఎంత టాలెంట్ ఉండాలండి, ఎన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలండి. అదంతా దాటుకుని అంటే హయ్యెస్ట్ సర్వీస్ కేటగిరీ ఇవన్నీ కూడా దేశంలోనే. ఇంజనీరింగ్, ఐఐటి, ఐఐఎంల్లో కోట్ల రూపాయలు శాలరీలు తీసుకుని కూడా ఛాలెంజింగ్గా సర్వీస్ సెక్టార్లోకి రావాలి, పబ్లిక్ సర్వీస్లోకి రావాలని చెప్పేసి ఐఏఎస్, ఐపీఎస్లుగా మళ్ళీ వచ్చిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. మరి అంత కష్టపడి అంత టాలెంటెడ్ వచ్చి హుజూర్ అనుకుంటా, మీకు 60 సంవత్సరాలే, మీకు అంత టైము, మీకు అంత సర్వీస్ ఉంటుంది. మహా అయితే ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నేను చంపేస్తారా? లేకపోతే నీ ఉద్యోగం ఓడబెగుతారా? నువ్వు బతకలేవా? రోడ్డు మీద పడతావు వచ్చి. అదే ఉద్యోగం కదా, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, చేయించుకో. లేదంటే వీఆర్లో కూర్చోబెడతారు, కూర్చో. నీ శాలరీ నీకు వస్తాయి కదా, హాయిగా ఎంజాయ్ చేసుకో, కూర్చో, రెస్ట్ తీసుకో. కనీసం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నేను వారు చెప్పినట్టు వెళ్ళలేదు, నా మనసాక్షి ప్రకారం పోయాను, ప్రజలు నాకు ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అయ్యానని చెప్పేసి. అలా కాకుండా ఈ రకంగా లొంగిపోయి మళ్ళీ వచ్చి క్షమాపణలు చెప్పడం. ఆ రోజు నేను ఇందాక ప్రస్తావించిన విజువల్, ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అలా కూర్చోవాల్సి వచ్చింది మోకాళ్ళ మీద అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ విని నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన రోజు లేసంటే ఎక్సర్సైజ్ చేస్తాడంట. ఆ రోజంట ఏదో కార్యక్రమం, ఆగస్ట్ 15th, జనవరి 26th అట. టైం లేదంట, ఎర్లీగా వచ్చేయాల్సి వచ్చిందంట. ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చున్నాడంట. అసలు ఏమన్నా కన్విన్సింగ్ ఉందా ఆన్సర్? సార్ ఇప్పుడు అందు గురించి ఇవన్నీ ఉన్న తర్వాత నాకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ రియల్లీ రియలైజేషన్తో కూడినటువంటి వీడియోనా, లేకపోతే ఏమన్నా రేషనలైజ్గా వెళ్తున్నాడని? సార్ నమస్తే, పేనాడు మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. క్రిస్టియానిటీలో చర్చిలో ఒక ప్రాక్టీస్ ఉంది అనేటువంటిది నేను విన్నాను. నేనైతే చూడలేదు, కానీ ఉదాహరణ కోసం చెప్తున్నాను ఈ ప్రాక్టీస్ గురించి. ఏదైనా సరే పాపం చేసినటువంటి వాళ్ళు వెళ్ళి చర్చి ఫాదర్ చెవులో ఆ పాపం చేసిన విషయాన్ని చెప్తే ఆ పాప పరిహారం అయిపోయింది, తర్వాత చేయకుండా ఉంటే పర్వాలేదు అనేటువంటి పాప పరిహారానికి చెప్పుకుంటే పోయిద్ది అని. ఈ ప్రాక్టీస్ ఎంత నిజమో నాకు తెలియదు, వాస్తవంగా ఏదో విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాగా ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కూడా ఈ పబ్లిక్ అపాలజీ అనేటువంటి విషయంలో బహుశా ఆయన నాకు తెలిసి అయితే పాప పరిహారం కోసం, పశ్చాత్తాపం కోసం చెప్పారని మాత్రం నేను అనుకోను. ఆయన ఈ రోజున ఈ విధంగా పబ్లిక్ డొమైన్ లో కంటే ఏదైతే సోషల్ మీడియాలోకి వచ్చి, అదే విధంగా ఇంతకు ముందు ఏబిఎన్ లో ఇంటర్వ్యూలు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనంతటా ఆయన వీడియో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఖచ్చితంగా ఏవో దాగి ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అయితే రఫీ గారు చెప్పారు, మా ప్రభుత్వంలో ఏదైనా సలహాదారు కావాలనుకుంటున్నారో, లేక కేంద్ర ప్రభుత్వంలో సలహాదారు కావాలనుకుంటున్నారో అని చెప్పేసి ఆయన చెప్పారు. అది ఎంత మేరకు ఒక్కొక్కసారి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు, దాంట్లో కూడా ఉండొచ్చేమో. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో నాకు కొంత సమాచారం ఉంది, ఆయన భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం, అది కూడా చెప్తాను. దాంతో పాటుగా అసలు ఈ విధమైనటువంటి అధికారుల తీరుకు సంబంధించినటువంటి అంశం,
ఇద్దరు కూడా రఫీ గారు అదేవిధంగా బాబురావు గారు చెప్పినటువంటి అంశాలకి కొనసాగింపు కింద ఈ ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి అంటే 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వంగా భావించట్లా. ఏ ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి అయినా, వీళ్ళు ఒక రాచరిక వ్యవస్థ లాగా, ఏదో రాజుల్లాగా, మేమే దైవాంశ సంభూతులు అన్నట్లుగా కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ విధమైన ఫోకల్ పోస్టుల్లో మాకు ఐఆర్ఎస్ అంటే మీకు ఫోకల్ పోస్టులు ఇస్తాం, లేకపోతే మూలన కూర్చోబెడతాం అనేటువంటి విధంగా వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు వ్యవహరిస్తారు. మరి వీళ్ళు ఈ ఐఏఎస్ అంటే ఏంటి వాళ్ళకి వచ్చేది అంటే, ఒక కింది స్థాయి హోదా కలిగినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయన చీఫ్ సెక్రటరీల మీద పెత్తనాలు చేశాడు, డీజీపీల మీద పెత్తనాలు చేశాడు, అదేవిధంగా రాజకీయ నాయకుడిలాగా వ్యవహరించాడు. ఆ విధమైనటువంటి పవర్ను కోరుకున్నాడు. అందుకని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగిలు పడ్డాడు. ఆయన ఏమి ఎక్సర్సైజ్ల కోసం సాగిల పడలా. ఈ విధమైనటువంటి పెత్తనం చెలాయించడానికి వాళ్ళ పొలిటికల్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి సాగిలు పడ్డాడు. ఆయన దానికోసము చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఒక 30 ఏళ్ళు చేసినటువంటి ఏదైతే నేను నిజాయితీ పరుణ్ణి అది ఇది అని చెప్పాడు కదా, ఎంతో కొంత ఉంది దాంట్లో, వాస్తవం కూడా ఉంది. నిజాయితీ పరుడు, ముక్కుచుట్టుగా పనిచేశాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మొత్తం పోయినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేసినటువంటి వ్యవహార శైలి, ఏం దూకుడు వ్యవహారం, ఇవన్నిటికీ అవన్నీ మొత్తం పోయినాయి. పోయినంత మాత్రాన ఆల్రెడీ రిటైర్డ్ అయ్యాడు, విఆర్ఎస్ తీసుకున్నాడు. మరి ఇప్పుడిప్పుడుగా వచ్చి నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అని ఏబి వెంకటేశ్వరరావుకి, ఆయనకి కృష్ణమోహన్కి, వీళ్ళకి చెప్పటం వెనక, కృష్ణ కిషోర్కి ఈ విధమైనటువంటి అపాలజీ చెప్పటం వెనక ఖచ్చితంగా ఆయన భవిష్యత్ ప్రణాళికలు దాగి ఉన్నాయి నేను అనుకుంటున్నాను. అది కేవలం రఫీ గారు అన్నట్లుగా ఈ ప్రభుత్వంలోనో కేంద్ర ప్రభుత్వంలోనో సలహాదారు పోస్ట్ కోసం అయితే అయి ఉండకపోవచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ఆయనకి రాజకీయ పరమైనటువంటి కోరికలు ఉన్నాయి. గతంలో కూడా ఆయనకి రాజకీయ పరమైనటువంటి అంశాల మీద అనేకమైనటువంటి వార్తా కథనాలు గతంలో కూడా వచ్చి ఉన్నాయి. ఆయన 2021లో ఆయన మీద కొన్ని పొలిటికల్ కి సంబంధించిన ఆయన అంబిషన్స్ మీద కొన్ని కథనాలు వచ్చాయి. ఆయన వారణాసి నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయనకి ఏమిటి అంటే, వారణాసిలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు, బీజేపీ తరఫున ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, ఆ రోజు వచ్చినటువంటి ప్రముఖ కథనాలు ఏంటి అంటే, వారణాసిలో ఈ ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళ ఫాదరు ఆ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వీళ్ళ కుటుంబానికి. అదే విధంగా ప్రవీణ్ ప్రకాష్, అదే విధంగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, ఈయన 1994 బ్యాచ్ లో ఇద్దరు కూడా ఒకటే బ్యాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ నాయకులతో కూడా మంచి సంబంధాలు ప్రవీణ్ ప్రకాష్ కి గతం నుంచి ఉన్నాయి అనేటువంటి వాదం. దాంతో ఆయన వారణాసికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం కోసం ఒక ప్రయత్నం చేశారని, అప్పుడు అక్కడ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీకి ఒక గట్టి క్యాండిడేట్ లోకల్ గా ఉండేటువంటి వ్యక్తి ఉండటం వల్ల ఈయనకు అవకాశం రాలేదని, అందుకని అప్పుడు డ్రాప్ అయ్యారు అనేటువంటిది, ఆ ప్రయత్నాలు చేసి ఆగిపోయారు అనేటువంటిది ఒక సమాచారం. అప్పుడే వచ్చినాయి ఈ కథనాలు. మరి ఇప్పుడు ఆల్రెడీ విఆర్ఎస్ తీసుకున్నాడు ఇక్కడ. మరి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఆయన గతంలో అనుకున్నటువంటి విధంగానే రాజకీయ ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు అనేటువంటిది కూడా ఉంది. 2027లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ లో, అది వారణాసి లేదా ఇంకొక చోట బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలు రీత్యా మరి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయాలనుకుంటున్నారా? అందుకనే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదే విధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళ యొక్క సిఫార్సులు కూడా మరి బీజేపీకి ఏమన్నా, ఎందుకంటే ఆంధ్రాలో పనిచేసాడు కదా, ఈయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వైసీపీలో పనిచేసిన దాని మీద ఉండుంటే మరి వీళ్ళు మేజర్ షేర్ హోల్డర్ కింద ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అపోజ్ చేస్తే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. మరి అందుకోసం ఏమన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముందు ఎక్కడైతే తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి మీడియా ఏబిఎన్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పులు,
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు, ఈయన పశ్చాత్తాపడుతూ కొన్ని విషయాలు చెప్పడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీలకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేసినటువంటి ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి. బీజేపీ తరఫున వారణాసి లేకపోతే ఉత్తరప్రదేశ్ లో రాజకీయంగా తమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక వాదన. రెండవది ఏంటి అంటే, ఈ రోజు నేను ఇన్స్టాగ్రామ్ లో అతను పోస్ట్ చేసినటువంటి వీడియో కింద చూస్తే, ఆ సుదీర్ఘమైనటువంటి వీడియోలో పలుసార్లు నేను గుంటూరులో పనిచేశాను, విజయవాడలో పనిచేశాను, ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఇచ్చారు, నన్ను అభిమానించారు అని ఇలాంటి విషయాలు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ గుంటూరు విజయవాడ ప్రస్తావనలు చేయటం వెనక మరి భవిష్యత్తులో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఈ గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అమరావతి ఇదంతా కూడా ఒక అర్బనైజ్డ్ దీని కింద తయారయ్యేటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చేటువంటి ఆలోచన, అది కూడా బీజేపీ అవి కూడా ఉండొచ్చు. బీజేపీకి ఉన్నటువంటి సంబంధాలు రీత్యా బీజేపీ కూడా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది బీజేపీ ఎదుగుదల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో ఈయన ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఇంటలెక్చువల్ కి సంబంధించినటువంటి దాంట్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఈ విధమైనటువంటి దాంట్లో ఇలాంటి వాళ్ళు రావటం ద్వారాగా ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందబోతున్నటువంటి అమరావతి చుట్టూ ఉన్నటువంటి జంట నగరాలైనటువంటి విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ విధమైనటువంటి వాళ్ళు బీజేపీలోకి వస్తే, బీజేపీ ద్వారాగా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు కొంత మద్దతు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఏమైనా, అలాంటి సజెషన్స్ మీద ఏమైనా ఒక ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటిది అనుకోవచ్చు. రెండవది ఇంకొక అంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈయన కృష్ణ కిషోర్ తో పాటు ఏబి వెంకటేశ్వరరావుకు అపాలజీ చెప్పటం వెనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇటీవల కాలంలో కీలకంగా మారారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, న్యాయ పోరాటం చేశాడు. వాళ్ళు కూడా ఈయన టార్గెట్ చేశారు, తెలుగుదేశం అని అలా ఇలా టార్గెట్ చేశారు. తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ఇవ్వలేదనేది వేరే అంశం, ఆయనకున్న అసంతృప్తి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వంలోకి రాగానే ఆయన రిటైర్మెంట్ తర్వాత ప్రముఖమైనటువంటి స్థానంలోకి ఏపీ వెంకటేశ్వరరావు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చారు, దాన్ని ఆయన తీసుకోలేదు. దానికి కారణానికి కూడా ఇటీవల కాలంలో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డి మీద శిక్షలు పడేటువంటి ఆ స్థాయిలో నేను పనిచేయాలనుకున్నాను, ఆ స్థాయి పోస్ట్ నాకు ఇది కాదు కదా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో నేనేం చేస్తాను, అందుకని తీసుకోలేదని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. అలాగని జగన్మోహన్ రెడ్డికి ఏమీ అనుకూలమేం కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని చెబుతూ ఈ ప్రభుత్వం బనకచర్లని చెబుతోంది. ఇదంతా కూడా కేవలం కాంట్రాక్టర్ల కోసము ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం అవినీతి చేస్తున్నారు, అదే విధంగా అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులు అవినీతి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో కొంత వాస్తవాలు ఉండుండొచ్చు. వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి ప్రభుత్వం. కానీ ఆయన ఇలాంటి వైసీపీ లేవనెత్తనటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా లేవనెత్తుతున్నాడు. అయితే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ విషయంలో దీనికి ఇంటర్లింక్ ఏంటి అని అంటే, భవిష్యత్తులో ఏబి వెంకటేశ్వరరావు కూడా రాజకీయంగా తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అది వైసీపీకి వ్యతిరేకంగా, అదే విధంగా ఈ కూటమికి కూడా వ్యతిరేకంగా ఈ విధమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. రేపొద్దున లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా బలంగా ఉండి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళతో ఏవైనా అవగాహనతో 1-2 సీట్లు తీసుకోవడం, ఏదో ఒక రాజకీయం కోసం ఒక ప్రయత్నం చేయొచ్చు, ఇదేం తప్పేం కాదు. అలాగని ఒకవేళ కొత్త పార్టీ పెట్టేటువంటి పరిస్థితిలో ఏబి వెంకటేశ్వరరావు ఉంటే, అలాగనే ప్రవీణ్ ప్రకాష్ కూడా మరి ఆయన కూడా మరి ఏబి వెంకటేశ్వరరావుతో చేతులు కలిపి ఇలాంటి వాళ్ళు ఏమన్నా కొంతమంది కలిసి కొత్త పార్టీలు పెట్టేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారేమో తెలియదు. ఏవైనా సరే ఆయన పశ్చాత్తాపంతో గాని, తప్పు చేశానని గాని, లేకపోతే దానికోసం మాత్రం ఈయన ఈ విధమైనటువంటి చెప్పలేదు. భవిష్యత్తులో ఏదో ప్రణాళికలు ఉండి దాని స్వార్థం కోసం చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ విధమైనటువంటి ప్రకటనలు చేశారు.
ఈయనేమి చిన్న పిల్లగాడు కాదు, Yes, ఈయనేమి yes. ఏమి చదువుకునేటువంటి విద్యార్థి కాదు, నేను తప్పులు చేశాను పొరపాటు ఆయన చెప్పడానికి. మీరు Yes, yes. చెప్పినట్టుగా అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఉన్న తర్వాత నీ పోస్టుల కోసమో లేక నీ దీనికోసమో ఏదో రకంగా నువ్వు తలొగ్గితే ఓకే. నువ్వు పరిధి దాటి నీ Yes, ఇష్టానికి yes. వ్యవహరించి, ఆ రోజున కళ్ళు నెత్తికొచ్చినట్టు వ్యవహరించి, ఈ రోజున అయ్యో నేను తప్పు చేశానని వాళ్ళిద్దరి విషయంలోనే కాదు, Yes, ఇందాక కృష్ణ. రఫీ గారు చెప్పినట్టుగా అలాంటి అనేకమైన తప్పులు చేశాడు కళ్ళు నెత్తికెక్కిన Okay. తర్వాత. Yes, ఇప్పుడు కృష్ణ. ఇలాంటి పశ్చాత్తాపం ప్రకటనల వల్ల ఏమీ ప్రయోజనం Right. లేదు. ఆయన Okay. పశ్చాత్తాప ప్రకటనలో కూడా నిజాయితీ లేదు. Right, కృష్ణ. అది కూడా భవిష్యత్తులో స్వార్థం కోసం చేసినటువంటి ప్రకటనల కిందే ఉంటది. ఇది ప్రజలు ఎంత మేరకు అన్ని విషయాలు గమనిస్తూ Right. ఉంటారు కాబట్టి ఈ పశ్చాత్తాప ప్రకటనలకు పెద్ద విలువ ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం.